సీఎం రేవంత్ ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామన్నారు. ఇప్పుడు 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్నామన్నారు మంత్రి. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనంతో పాటు అల్పాహారం ప్రజలకు అందిస్తామన్నారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడిన స్వల్ప రేట్లకే పేదవారికి నాణ్యమైన భోజనం బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ ఫోటో కనబడతా ఉంది. ఇందిరమ్మ ఎప్పటికూ గరీబీ హటావ్, అందరూ బాగుండాలనే సంకల్పం కొద్దీ ఆనాడు జాగలు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, రకరకాల కార్యక్రమాలు చేసింది. ఇవాళ తెలంగాణలో మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ పాలన కొనసాగుతోంది. కాబట్టి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఏదో ఒక రకంగా సహకారం ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మీ అందరి మహిళలకు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద ఉచితంగా బస్సు సౌకర్యం కలిగజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పొద్దున్నే లేచి ఉపాధి కొరకు ఎక్కడో కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళకు సంబంధించి గతం నుంచి కొనసాగుతున్న మధ్యాహ్న భోజనం 5 రూపాయలకే కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత పొద్దున్నే ఇంత కడుపుల చల్లబడిపోతే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి హరే రామ హరే కృష్ణ వాళ్ళతోటి, ఎందుకంటే నాణ్యమైన హైజీనిక్ ఆరోగ్యం చెడిపోకుండా ఏదో క్యాంటీన్ పెట్టి ఏది పడితే అది వారేస్తున్నారు అనేటువంటి వాతావరణం రాకుండా క్వాలిటీ నాణ్యతను మెరుగుపరుస్తూ అందరి ఆరోగ్యాలు బాగుండాలనే ఆలోచనతోటి వాళ్ళతోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 19 రూపాయలు ఖర్చు అయ్యే టిఫిన్ 5 రూపాయలకు, దాదాపు 30 రూపాయలు ఖర్చు అయ్యే భోజనాన్ని కూడా 5 రూపాయలకు ఇస్తూ సంవత్సరానికి దాదాపు 30-40 కోట్ల రూపాయలని ప్రభుత్వం భరిస్తూ ఇలా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో దాదాపు 60 సెంటర్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు 12-13 కోట్ల ఖర్చు అయింది. అన్నీ కూడా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో పర్మనెంట్ కడతా ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంత సౌకర్యంగా ఉండాలనేటువంటి మినిమం ఫెసిలిటీస్ కలగజేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పేద ప్రజలకు సంబంధించి ఆ ఇందిరమ్మ ఆలోచన ప్రకారంగా అందరూ బాగుండాలనే ఆలోచన కొద్దిగా నడుస్తుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు ఒక మంచి ఫెసిలిటీ, అంటే ఒక కూర్చుని మీరు అంతా పని చేసి వచ్చినాక ఒక కూర్చుని తినేటట్టు ఒక సదుపాయం కల్పించింది జిహెచ్ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మీద. ఈరోజు మనము 12 క్యాంటీన్లు కూడా ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. జూబ్లీహిల్స్లో కానివ్వండి, ఖైరతాబాద్లో కానివ్వండి, ఇంకొక 12 సెంటర్లు, ఇట్లాంటి సెంటర్లే ఈరోజు హైదరాబాద్లో తెరవబోతున్నాము. అయితే ఇవన్నీ కూడా ఈ సదుపాయాలు మీరు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మహిళలకి కూడా క్యాంటీన్లు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలి అని చెప్పిర్రు. తప్పకుండా, ఎందుకంటే ఇంతకు ముందే మేము ఒక 4 క్యాంటీన్లు స్వయంగా నేనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ ఎవరైతే గ్రూప్లలో ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక 5-10 మందో కలిసి ఒక క్యాంటీన్ తీసుకుని ఒక 4 ఆల్రెడీ ఇనాగ్రేట్ కూడా చేశాం మేము. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళలకి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా గ్రూప్లలో ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మహిళలని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, మా గౌరవ ముఖ్యమంత్రి కళ ఒకటే, మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అన్న ఆయన ఆలోచన. మీరందరూ కూడా అప్లై చేస్తే తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాము. ఎస్, హరే కృష్ణ వాళ్ళు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎస్, వాళ్ళు కూడా కొన్ని క్యాంటీన్లు నడిపిస్తారు, కానీ మీరు కూడా ముందుకు రా.